ప్రజలందరికీ జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరం కావచ్చు. కానీ ఆదివాసులకు మాత్రం ఈరోజు ఒక చీకటి రోజు అని నేను అంటాను. ఎందుకంటే ఈ రోజు అనగా జనవరి 1 1948వ సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఖర్సవాన్ అనే ప్రాంతంలో ఒక అతిపెద్ద ఆదివాసి హత్యాకాండ జరిగింది. నిజంగా ఈ స్వతంత్ర భారతదేశంలో జరిగినటువంటి అతిపెద్ద ఆదివాసి హత్యాకాండ అదే అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాలని విలీనం చేసే క్రమంలో ఈ ఖర్సవాన ప్రాంతం ఒరిస్సా రాష్ట్రంలోకి విలీనం చేయాలని అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఏమని భావించారంటే, మన ప్రాంతం అంతా ఒరిస్సాలోకి కన్వర్ట్ చేసేస్తే మన సంస్కృతిని కోల్పోతాము, మన భూమిని కోల్పోతాము, అలాగే స్వయం పాలనని కూడా కోల్పోతాము, మన గుర్తింపుని కూడా కోల్పోతామని వీళ్ళు భావించి వీళ్ళు ఉద్యమాలు చేశారు. అది కూడా శాంతియుతంగా ఉద్యమాలు. అలా చేస్తున్నప్పటికీ కూడా మరి మన ప్రభుత్వాలకి నచ్చదు కదా, మన పాలకులకి నచ్చదు కదా. అక్కడ వీళ్ళు ఖర్సవాన ప్రాంతంలో ఏం చేశారంటే, ఒక ప్రాంతం దగ్గర అందరూ కూడా వేలాది మంది ఆదివాసులు ఒక ప్రాంతం దగ్గర వచ్చి వాళ్ళు శాంతియుతంగా సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. సమావేశం ఏర్పాటు చేసుకుంటే మన పాలకులు ఆదేశాల మేరకు పోలీసులు వెళ్లి వాళ్ళ మీద కాల్పులు జరిపారన్నమాట. వాళ్ళు జరిపిన కాల్పుల్లో చాలా మంది చనిపోయారు. లెక్కల్లో అయితే తెలియదు, చాలా మంది చనిపోయారు. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం 35 మంది మాత్రమే చనిపోయారని దొంగ లెక్కలు. కానీ అక్కడ 2000 మందికి పైగా ఆదివాసులు చనిపోయారు. ఒక మాటలు చెప్పాలంటే ఒక భూమి రక్షణ కోసం, సంస్కృతి రక్షణ కోసం పోరాటంలో చనిపోయినటువంటి మొట్టమొదటి సంఘటన ఇది. అది కూడా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత. చూడండి, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భూమి కోసం పోరాటం చేసినటువంటి సంఘటనలు ఉన్నాయంటే దేశ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా అది జరుగుతూనే ఉందని చూడండి ఫ్రెండ్స్. మరి ఇలా జరిగినప్పుడు ఇది ఆదివాసులకు చీకటి రోజా కాదా? మీరే కాబట్టి ప్రతి ఆదివాసి కూడా తెలుసుకోవాలి, చరిత్రను తెలుసుకోవాలి. ఇలాంటి చరిత్రను తర్వాత తరాల వారికి కూడా చెప్పాలి. చెప్పకపోతే నీ మనుగడ ఉండదు, నీ గుర్తింపు ఉండదు, నీవెవడో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి నేనైతే భావిస్తున్నాను, ఈరోజు నా కోసం, నా సంస్కృతి కోసం ప్రాణాలు అర్పించినటువంటి నా ప్రజలు, ఆ మహానీయుల యొక్క ఆత్మ శాంతి చేకూరాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఈ దేశంలో ఉన్న ఆదివాసులకు ఈరోజు ఒక బ్లాక్ డే. అంతేగాని హ్యాపీ న్యూ ఇయర్ అనుకుని మనం విర్రవీగాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు నీ సంస్కృతి నీ మాపేయాలని చూసినటువంటి రోజు, నీ సంస్కృతిని అంతం చేయాలన్నటువంటి రోజు. మరి ఇలాంటి రోజు కూడా నువ్వు సెలబ్రేషన్ చేసుకుంటే నీ సాగు కోసం నువ్వు సెలబ్రేషన్ చేసుకున్నట్టే. కాబట్టి ఆదివాసి ప్రజలారా, ఈ రోజు మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా బ్లాక్ డే గా మీరు ప్రకటించాలని నేనైతే భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.